సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ లో బంద్ కొనసాగుతోంది. వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. సోయా కొనుగోళ్ల జాప్యానికి నిరసనగా ఆదిలాబాద్ లో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాణ్యత పేరుతో వెనక్కి పంపిన సోయాను తిరిగి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. సోయా రైతులకు న్యాయం చేయాలి, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు. మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. సోయా కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆదిలాబాద్ బంద్ పిలుపునిచ్చింది. బంద్ పాక్షికంగా కొనసాగుతుంది. ఉదయం 4 గంటలకే ఆర్టీసీ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించకుండా ఉండాలంటూ పోలీసులు సర్ది చెప్పిన పరిస్థితి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులను మాజీ మంత్రి జోగురామన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. ప్రస్తుతము మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఐక్య వ్యాపార సంఘం స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో పాక్షికంగా బంద్ అయితే కొనసాగుతుంది. ప్రజా రవాణా వ్యవస్థనైతే యథావిధిగా కొనసాగుతుంది. పాఠశాలలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో పాక్షికంగా బంద్ కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత షాపులు తెరుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సోయా రైతులకు సంబంధించి సోయా రైతులకు న్యాయం చేకూర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వీడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోయా రైతులకు న్యాయం చేయాలి. రంగు నాణ్యతతో సంబంధం లేకుండా రంగు మారిన సోయాను కూడా కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ వ్యక్తం చేస్తుంది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు కంటిన్యూ చేస్తుంది. దాదాపుగా 4 రోజులుగా వారం రోజుల నుంచి చేస్తున్న ఆందోళనను ప్రస్తుతం 4వ రోజుకు చేరింది. 4వ రోజు ఆదిలాబాద్ బంద్ పాటిస్తున్నారు. బంద్లో భాగంగా మార్కెట్ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి మార్కెట్కు సంబంధించి వచ్చిన వ్యక్తులు కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించింది. ఉదయం అంతా మందకోడిగా కొనసాగిన బంద్ ప్రస్తుతం పాక్షికంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏకైక లక్ష్యంతో బీఆర్ఎస్ బంద్ చేపట్టింది. సోయా రైతులకు న్యాయం చేయాలంటే సోయా రైతులు కొనుగోలు చేసిన సోయా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని, సోయాను పూర్తిగా వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. నాణ్యత లేదంటూ ఏదైతే తేమ శాతం 3 లోపే ఉండాలంటూ నిబంధనలు పెట్టారు. నిబంధనల కారణంగా 10-15% ఉన్న తేమ శాతంకు సంబంధించి సోయాను మళ్ళీ తిరిగి పంపిస్తున్నారు. మార్కెట్ గోదాములకు వెళ్ళిన సోయా పూర్తిగా వెనక్కి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బేలా, జైనత్, ఇచోడ ఈ ప్రాంతాల్లో, ఈ మండలాల్లో ఉన్న దాదాపుగా 20,000 క్వింటాలకు సంబంధించిన సోయా పూర్తిగా వెనక్కి వచ్చే ప్రమాదం ఉన్నట్టుగానైతే ఇప్పటికైతే అందిన సమాచారం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. సోయా రైతులకు న్యాయం చేకూర్చే విధంగా, సోయా రైతులకు అండగా నిలిచేందుకు ఈ ఆందోళనలు కంటిన్యూ చేస్తామని చెప్తున్నది. ప్రస్తుతం ఆదిలాబాద్ బంద్ నేపథ్యంలో బంద్ తర్వాత కూడా సోయా రైతులకు ప్రభుత్వము ఆదుకోకపోతే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి, హైదరాబాద్లో కూడా ఆందోళనలు చేపట్టే విధంగా కార్యాచరణను ఇప్పటికే ప్లాన్ చేసుకున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బైక్ ర్యాలీ చేపట్టి ఎక్కడికక్కడ పూర్తిగా బంద్ను పాటించే విధంగా చూస్తున్నారు. మరోవైపు పోలీసులు మోహరించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం నుంచి నిఘా కంటిన్యూ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ పాక్షికంగా బంద్ కొనసాగుతుంది. పాక్షిక బంద్ నేపథ్యంలో సోయా రైతులకు న్యాయం చేకూర్చే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీలు, నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. పూర్తిగానైతే సోయా రైతులకు న్యాయం చేకూర్చేంత వరకు, న్యాయం జరిగేంత వరకు ఈ ఆందోళనలు కంటిన్యూ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ9 ఆదిలాబాద్.